దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు 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 వందనాలు. సర్వకృపానిధివైన మా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు అన్నిటిలో ఎలలో నే కృంగిన వేళలలో అన్నిటిలో ఎలలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతింతుం. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు రూపింపబడుతున్నా ఏ ఆయుధము నినను రూపింపబడుతున్నా ఏ ఆయుధము నినను నాకు విరోధమై వర్తిల్లదోయని నాకు విరోధమై వర్తిల్లదోయని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్తిల్లదోయని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు సర్వోన్నతమైన నా దేవునితో చేరి సర్వోన్నతమైన
అయినా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ, సతతము తన కృప వెల్లడి చేయ, శుద్ధులతో నిల్పెను ఇహలో, శుద్ధులతో నిల్పెను. సతతము తన కృప వెల్లడి చేయ, శుద్ధులతో నిల్పెను ఇహలో, శుద్ధులతో నిల్పెను. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు, హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, సియోని వాసము నాకెంతో ఆనందం, సియోని వాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే ఆమేన్, ఆనందమానందమే. సియోని వాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే ఆమేన్, ఆనందమానందమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు, హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, సియోని వాసము నాకెంతో ఆనందం, సియోని వాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే ఆమేన్, ఆనందమానందమే. సియోని వాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే ఆమేన్, ఆనందమానందమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా
హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సియోని వాసము నాకెంతో ఆనందం. సియోని వాసము నాకెంతో ఆనందం. ఆనందం ఆనందమే. ఆమేన్. ఆనందం ఆనందమే. సియోని వాసము నాకెంతో ఆనందం. సియోని వాసము నాకెంతో ఆనందం. ఆనందం ఆనందమే. ఆమేన్. ఆనందం ఆనందమే. 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 ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మలు సమర్పిస్తున్నాం. గడిచిన నెల జనవరి మాసమంతా నీ కృపారెక్కల చాటును భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం ఇచ్చి అయ్యా ఇదిగో మరొక నెలను దయా కిరీటాన్ని ఫిబ్రవరి మాసంలో 1వ తారీఖున ఇదిగో ఇదిగో తెల్లవారుజామున ఇలాగా ప్రభా ఉదయకాలమునే మేము ఇలా నీ ఎదుట ఉండటానికి నీవు చూపిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు 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 తండ్రి. నీ కృపలను తలపోస్తూ ప్రభా దేవా ఈ 2026 సంవత్సరం అంతటా నీ కృపను బట్టి మమ్మల్ని నడిపించమని బతిమలాడుతున్నాం. యెహోవా కనుదృష్టి సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరం ముగింపు వరకు దాని మీద అంటే మా మీదను మా కుటుంబాల మీదను హయా కుటుంబ సభ్యుల మీదను ఇదిగో తండ్రి కలిగిన చర స్థిరాస్తుల మీదను
అయా పరిచర్యల మీదగో పరిచర్య మీదను, పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాల మీదను, సంఘ బిడల మీదను, సహకారుల మీదను, సహదాసుల మీద అయా ఇదిగో నీ కృపను బట్టి దేవ పరిచర్ని వెంబడిస్తున్న వారి మీదను, దేవ బోధ విని బలపడుతున్న వారి మీదను, దేవా నీ కృపను బట్టి అయా ఇదిగో తండ్రి ఆధ్యాత్మిక జీవితం మీదను, అయా నీ సంకల్పం నిర్ణయించిన దర్శనం మీదను ప్రభా అయా భార్య పిల్లలని, భర్త పిల్లలని, కుటుంబ సభ్యులని, తల్లిదండ్రులని, అత్తమామలని, అయా ఇదిగో తండ్రి తోడబుట్టిన వారని, ఇదిగో తండ్రి వారి జీవిత భాగస్వాములు పిల్లలని, దేవ కలిగిన సమస్తం పాడి పంట సమస్తం మీద అయా నీ కనుదృష్టి ఉంచి నీవే అగ్ని ప్రాకారమై నిలిచి యేసు నామములో అయా ఉద్యోగాల్లో కానీ, చదువుల్లో కానీ, ఇదిగో ప్రభువా వ్యాపారాల్లో కానీ, రెక్కల కష్టార్జితంలో కానీ, ఇంచాది ప్రతి జీవన సంబంధమైన పనుల్లో దేవా ఇదిగో తండ్రి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకే కాదు, ఈ భూమి మీద మాకు నిర్ణయించిన ఆయుష్ కాలం అంతటి వరకు అయా నీ కనుదృష్టి ఉంచి నీవే మా చేయి పట్టుకొని యేసయ్యా మీరే మా చేయి పట్టుకొని నీ ఆలోచన చొప్పున, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా, నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందినట్లుగా, మేమే కాదు నీ చిత్తంలో ఉన్నవారిని కూడా అలాగ సిద్ధపరచున్నట్లుగా ఘనమైన నీ సేవ చేసి క్రీస్తు న్యాయపీఠ మీదుగా నిలబడ్డాడు. బడా మంచి దాసుడా, మంచి దాసురాలని ఆనాడు నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులందుకు నిత్యత్వంలో ప్రవేశించినట్లుగా, ఆ వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేయనట్లుగా, కృప కలుగునట్లుగా మాకు సహాయం చేయమని నీవే మమ్మల్ని నీ చిత్తానుసారమైన సరైన మార్గంలో, ఇదిగో నువ్వు యెషయా గ్రంథంలో చెబుతూ ఇదిగో ఇదే సరైన మార్గం, కుడికి కానీ ఎడమకు కానీ తిరగక ఆ మార్గంలో కొనసాగు, ముందుకు వెళ్ళిపో అని చెప్పన్నట్లుగా నీవే మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ దేవుడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరే నడిపించి సహాయం వచ్చేయమని ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ యేసయ్య కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ముందున్న సమయంలో వాక్య ఉపదేశం ద్వారా నీవే మాతో మాట్లాడమని, కార్యము జరిగించమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం చూద్దాం అండి. పరమగీతము మొదటి అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అక్కడ పరమగీతము మొదటి అధ్యాయము 15వ వచనం. నా ప్రియురాల నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. కృపతో మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సహాయం చేయండి. ఈ వాక్యాన్ని విరవండి, వాక్యము చాటును మీరు దాచి ఉంచిన మాకు ఇప్పుడు అవసరమైన నీ శ్రేష్టమైన వర్తమానము దేవా మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించినటువంటి నీ దాసుని కృపతో జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇదిగో తండ్రి నీ ప్రజలతో ఏం మాట్లాడాలని ఉద్దేశించావో ఆ నీ మాటలన్నీ ప్రజలకు దేవా నీవే మాతో కూడా మాట్లాడమని, ఆ లేఖనపు చాటున మీరు నిర్ణయించిన శ్రేష్టమైన వర్తమానం ఏమైతే ఉందో అది బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి ఆ మాటలు అయ్యా ఇదిగో తండ్రి నీ మాటలు మీ దాసు నోట ఉంచి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంచం నుంచి మీరు కనపడుతూ అయ్యా ఇదిగో తండ్రి మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నువ్వు నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు వాడి సంబంధులను యేసు నామములో నీ చేతులకు అప్పజెపుతున్నాను. దేవా ఇదిగో తండ్రి నీ కార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం. ప్రభువా మా చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి మాపై నీ మహిమేగా నావరింపచేసి దేవా నీవే మాతో మాట్లాడమని
దేవా ఇదిగో తండ్రి యోధా గోత్రపు సింహముగాను 7 దీపస్తంభముల మధ్య సంచరించు యేసుగాను అయ్యా మా మధ్యలో మీరు ఉండమని బతిమలాడుచున్నాను. దేవా నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుచున్నాను. నీవే అగ్ని ప్రాకారమై మా చుట్టూ ఉండు. ఈ ప్రాంతం చుట్టూ, పట్టణం చుట్టూ దేవా ఇదిగో తండ్రి కాలనీ చుట్టూ ఉండండి. మేమున్న ఈ గృహం చుట్టూ ఉండండి. సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెని వేసి నీ చేతి నీళ్ళు దాచిపెట్టండి. నిత్యము నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచండి. నీవే తోడుండి సమస్తమును జరిగించమని, నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు ఈ సమాజాన్ని, ప్రజలను, పసివారిని, అల్లరంతటిని యేసు నామములో బంధిస్తున్నాను. నీ చేతులకు అప్పజెబుతున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. అయా నీ శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివే. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞులు నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలు నాపై మాపై ఇంకనూ గొప్పగా ఉంచు. దేవా కనికరించండి అయ్యా. నీ కార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతున్నాను. మా మంచి కాపరి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా అందరితో మాట్లాడయ్యా. నీ కార్యములు జరిగించయ్యా. నీ చిత్తం నెరవేర్చయ్యా. నీ సంకల్పం, ఉద్దేశం ఏమన్నదో నెరవేర్చు ప్రభువా. నీ చిత్తం నెరవేర్చండి. సమస్తంలో తోడుని నడిపించి నీ కార్యములు జరిగించమని అయ్యా. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయమని. హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపా హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పజెప్పుకొని నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. నీ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లేఖనపు కాంచిలోంచి నాతో మాతో మీరు మాట్లాడమని బతిమలాడుచు యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. అతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు సమకూడిన, అలాగే నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగం, దాని యొక్క అర్థం మనకు బాగా తేటగా తెలిసినదే. సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట, సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన మన బ్రతుకుల్లో మనకు తెలియకుండా మన మీద మనం నేరారోపణ చేసుకుంటా ఉంటాం. ఏం చేస్తాం? నేర ఆరోపణ. నేను ఫలానా విషయంలో కరెక్ట్ కాదండి, నేను ఫలానా విషయంలో ఆడపిల్లైనా ఆడవాళ్ళైనా, నేను ఫలానా విషయంలో దైవజనురాళ్ళైనా,
పరిచారకులు స్త్రీలైనా, సంఘ పెద్దలు స్త్రీలైనా, అయ్యా నేను పలానా విషయంలో బలహీనరాలని, పలానా విషయంలో నా జీవితంలో పాపం ఉంది, పలానా విషయంలో నేను కరెక్ట్ కాదు, కాబట్టి ఇదిగో ఈ పరిచర్యకు నేను తగిన దానను కాను, ఈ సంఘ పెద్దగా నేను ఉండటానికి అర్హురాలని కాదు, అసలు సేవకురాలుగా ఉండటానికి నాకు క్వాలిఫికేషన్స్ లేవు, విశ్వాసిగా ఉండటానికే నాకు సరైన కొలతలు లేవండి, ఇక నేను సేవకేం పనికి వస్తాను, ఇదిగో నాకు తొందరపడి నోరు జారి అలవాటు ఉంది, లేదంటే పలానా బలహీనత చేత నేను బాధించబడుతున్నాను, వెరిపించబడుతున్నాను, పీడించబడుతున్నాను, కాబట్టి నేను కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదని అని చెబుతారు కొంతమంది. అదే మగపిల్లలైనా మగవాళ్ళైనా సరే, నేను పలానా విషయంలో తొందరపడి బూతులాడుతాను, పలానా బలహీనత నన్ను వెంబడిస్తూ ఉంది, నన్ను వెంటాడుతూ ఉంది, ఎంత ప్రయత్నం చేసినా బలహీనత నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఏంది సరిగ్గా నేను ప్రార్థన చేయడం చేత కాదు, అంతంత మాత్రమే భక్తిలో ఉన్నాను, నేను సేవకుడినేంటి, నేను సంఘ పెద్దనేంటి, నేను పరిచారకుడినేంటి, ఒక విశ్వాసిగా ఉండటానికి కూడా నా కొలతలు లేవయ్యా, నన్నెందుకు ఇలా వెంటాడుతున్నావు ప్రభు అని చెప్పని ఏడ్చేవాళ్ళు లేకపోలేదు. అయితే బాగా గమనించండి, ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి సేవకులైనా, సంఘ పెద్దలు, పరిచారక విశ్వాసులైనా అందరికి ఒకటే ముద్దు గుర్తు, సంఘం. ఆమేన్, హల్లెలూయా. నీవు నీ మీద నీకు తెలియకుండా నీవు నేరారోపణ చేసుకుంటూ, కులాన్ని బట్టో, కుటుంబాన్ని బట్టో, సాక్ష్యాన్ని బట్టో నా బ్రతుకిలా ఉందను నిన్ను నువ్వు తొంగి చూసుకున్నప్పుడు, నేనైనా సరే దేవుని పక్షంగా నిలబడ్డ నేనైనా సరే, నన్ను నేను తొంగి చూసుకున్నప్పుడు ఎవరికి కొలతలు లేవు, ఎవరికి కొలతలు లేవు. కాబట్టే 1 కొరింథీ 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో ప్రభు అంటున్నాడు, ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయించకుండానట్లు. 27లోనైనా చూడండి, 27, 28, 29 కలిపి ఉన్నాయి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఆమేన్, హల్లెలూయా. ఏమయ్యాడు? జ్ఞానమయ్యాడట, అలాగనే నీతి అయ్యాడట, పరిశుద్ధత అయ్యాడట. జ్ఞానం అంటే వాస్తవానికి నీకు ఎలా భక్తి చేయాలో నీకు తెలియదు, నీ బ్రతుకుని ఎలా నువ్వు కట్టుకోవాలో కూడా తెలియదు, నీ హృదయాన్ని, నీ మనస్సుని ఎలా కట్టుకోవాలో, వాక్యపు కాంచులు ఎలా స్థిరపరచుకోవాలో, తలంపులు, ఊహల, ఆలోచనలు ఎలా సెట్ చేసుకోవాలో కూడా నీకు తెలియదు. ఒకవేళ భార్యాభర్తలైతే మీ దాంపత్య జీవితం ఎలా సంతోషకరంగా నిర్మించుకోవాలో కూడా మీకు తెలియదు. లేదు, ఒక తల్లిదండ్రులుగా ఉంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా పునాది వేసుకోవాలో కూడా మీకు తెలియదు. లేదు, ఒక సేవకుడు, సేవకురాలివా, పరిచర్య చేస్తున్న పరిచారకులా, సంఘ పెద్దలా అయితే దేవుని సేవలో, దేవుని మందిరంలో ఎలా అడుగులు వేయాలో కూడా మీకు తెలియదు. ఎలా అడుగులు వేయాలో మీకు తెలియదు. మనం అనుకుంటాం వాక్యం చదివిన దాన్ని బట్టి వచ్చిన అవగాహనను బట్టి నాకంతా తెలుసండి అనుకుంటాం. అదంతా ఉట్టిదే, ట్రాష్. సైతాను గాడు నిన్ను భ్రమలో బ్రతికిస్తున్నాడు. వాస్తవానికి నువ్వు సేవకుడు, సేవకురాలైనా, సంఘ పెద్దల్లో స్త్రీలు పురుషులైనా, పరిచారకుల స్త్రీలు పురుషులైనా, విశ్వాసుల స్త్రీలు పురుషులైనా, నువ్వు ఒక తల్లిదండ్రులుగా ఉన్నా, లేదు భార్యాభర్తలుగా ఉన్నా,
ఒక ఆధ్యాత్మిక జీవితంలో రోషంగా కొనసాగాలని తపన పడుతున్న వ్యక్తివైనా అసలు నీకు కావలసినంత జ్ఞానం నీ దగ్గర లేదు. చదువును బట్టో, చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టో నీకేదో జ్ఞానం ఉందనుకుంటున్నావు. వాస్తవానికి నీ జ్ఞానము దేవుని ఎదుట సున్నా. ఆమేన్, హల్లెలూయా. నీ జ్ఞానం అంతా దేవుని ఎదుట జీరో, సున్నా, అంతేక. గమలీయేలు పాదాల చెంత శ్రేష్టమైన ధర్మశాస్త్ర సంబంధమైన విద్య, బుద్ధులు, బోధలు నేర్చుకున్నటువంటి సౌలు దమస్కు మార్గంలో దేవుడు దర్శిస్తే ఆయన అంటాడు ఓ చోట పత్రికలో, అందరికీ నేను మాదిరిగా ఉండాలని, అందరికీ నేను పురికొలిపే వ్యక్తిగా ఉండాలని, అన్యజనానికి నేను వాక్యం పంచాలని, ఆయన మితిలేని కనికరాన్ని బట్టి, కృపను బట్టి నేను ఎన్నిక చేయబడ్డాను. అయితే ఈ లోకంలో చాలామంది పాపులు ఉన్నారు, వాళ్ళందరిలో మొట్టమొదటిగా ప్రధాన పాపి నేనయ్యా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు, అనింద్యుడు. అనింద్యుడు అంటే అపనింద ఏది లేదు అని అర్థం. అనింద్యుడు పర్ఫెక్ట్, ధర్మశాస్త్రం ప్రకారం అన్ని పర్ఫెక్ట్ కొలతలు ఉన్నాయి కాబట్టి క్రీస్తు మార్గం నచ్చక, క్రైస్తవులంటే పడక, తెగబడి ఎగబడి దొరికినట్టు క్రూరంగా కొట్టాడు, చంపాడు. నిండు చూలాలైనటువంటి గర్భాల్లో కత్తి దూసి ఒక గుడ్డన గనక కత్తితో చించినట్టుగా ఆ పొట్టలను చించాడు. గుర్ర యొక్క గుది కాళ్ళు అంటారు, ఆ కాళ్ళతో తొక్కిచ్చి మరి క్రూరంగా చంపాడు. ఇంకంతటితో ఆగక అదేదో ప్రాణాధారమైనట్టుగా దమస్కులు ఆ ప్రాంతంలో ఉన్నారంట అని చెప్పని కాగితాలు, తాకీదులు. ఈ దేశం నుంచి ఇంకో దేశానికి పోవాలంటే మనం ఆల్రెడీ ఆ దేశం పోవటానికి ఇక్కడ నుంచే పర్మిషన్ తీసుకొని పోవాలి. వాళ్ళని విదేశాంగ మంత్రి అంటారు. పర్మిషన్ తీసుకొని పోతేనే వాళ్ళు అడగ రాణిస్తారు, లేదంటే వీడు చొరబాటుగా వచ్చాడని అంతే లేపేస్తాడు. దమస్కు మార్గంలో ఆడేవారు క్రైస్తవులు ఉన్నారని చెప్పని సౌలుగా ఉన్నప్పుడు బయలుదేరాడు తాకీదులు తీసుకొని అని ఉంటుంది అక్కడ. నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటుంది. కోరేషు దగ్గర నుంచి తాకీదులను కావలసిన ధనం సామాగ్రి తీసుకొని యెరూషలేం పట్టణానికి వచ్చినట్టుగా కనపడుతుంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు నిన్ను నువ్వు తొంగి చూసుకుంటే నీ బ్రతుకు కట్టుకోవాలన్నా, హృదయాన్ని కట్టుకోవాలన్నా, మనసు స్థిమితం చేసుకోవాలన్నా, నీ తలంపులు, ఊహల ఆలోచనలు సరిగ్గా సెట్ చేసుకోవాలన్నా, దాంపత్య జీవితాన్ని కట్టుకోవాలన్నా, పిల్లల భవిష్యత్తు పునాది వేయాలన్నా, చేసే ఉద్యోగంలో నిపుణత కలిగి అడుగులు వేయాలన్నా, సంఘమైనా, పరిచర్య అయినా, సంఘ పెద్దగా ఉన్నా, దేవుడు నీతో చెప్పినట్లుగా, లేదంటే దేవుడికి నచ్చినట్టుగా సేవ చేయాలన్నా, సంఘాన్ని కట్టాలన్నా, బోధ చేయాలన్నా, అనేకులను పురికొల్పాలన్నా కావలసిన జ్ఞానం నీకు లేదు. మరి లేని వాళ్ళు ఎందుకండి ఆయన పిలవటం? లేనిపోయిన తలకాయ నొప్పి తప్ప. వెర్రివారు, హీనులు, అసహ్యులు వీళ్ళని ఎందుకు పిలుస్తాడు అంటే ఆయన అన్నాడు ప్రారంభంలో ఆ లేఖనంలో, ఏ శరీరియు అతిశయించకుండా, నేను పెద్ద తోపు చురుము, మా కులం అది, మా మతం ఇదని విర్రవేగకుండా వాళ్ళని అణచటానికి, సిగ్గుపరచటానికి నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, అసహ్యులను, తృణీకరించబడిన వారినే ప్రభు కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే వీళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నా ప్రియురాలివి, సుందరివి, నీవు సుందరి అంటే 2 మార్లు అంటున్నాడంటే ఆల్ పర్ఫెక్ట్ నువ్వు. కానీ మనం ఏం చేస్తాం? ఆ మాట పక్కన పెట్టి చాలే ప్రభు ఆపు, ఇంకా నేను పర్ఫెక్ట్ ఆడండి, నా బ్రతికెట్టుంటే అని చెప్పని అనుకుంటాం మనం. అయితే మనమంతా ఒక పెద్ద ఆయన దగ్గరకు పోయి నేర్చుకోవాలి పాఠం. ఎవరైనా పెద్ద ఆయన? పరిశుద్ధాత్మ దేవుడే. అయితే లేఖనపు కాంచెలో ఒక పెద్ద ఆయన కనపడతాడు. ఎవరయ్యా ఆయన అంటే సొలొమోను. దేవుని రాజ్య బాధ్యతలు ఆయనకు అప్పచెప్పబడ్డాయి. 12 మంది గోత్రాలు, లక్షల మంది ప్రజలను నీతి న్యాయ పరిపాలన చేయాలా. పసివాడు. ఎవరైనా పసివాడు. దావీదు అంటాడు, అయ్యా రాజ్య ప్రజలతో నా బిడ్డ పసివాడయ్యా, ఇంకా జ్ఞానం తెలియదు వాడికి.
కాబట్టి వారికి మీరు సహకరించండి అంటే చిత్తం రాజా, అలాగనే చేస్తా ఉన్నారు. సొలొమోను పట్టాభిషేకం అయిపోయిన తర్వాత, బలులన్నీ జరిగించిన తర్వాత, దేవుడికి నచ్చినట్టుగా ప్రార్థన చేసి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడా పడక ప్రార్థన చేసుకొని పనుకుండా ఆయన ఆ రాసి లేదుగా అంటారు మేధావులు. అక్కడ అదే అర్థం వస్తుంది. ఏంది, పడక ప్రార్థన చేసుకొని ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభు, ఇంతమంది ప్రజల బాధ్యత నా చేతికి అప్పచెప్పా, మరి వీళ్ళని ఎలా నేను ముందుకు నడిపించాలా, ఏ పరిస్థితులు ఏమి ఎదురవుతాయో నాకు తెలియదు కదా, అంతంత మాత్రమే నా జ్ఞానం, కాబట్టి నాకు సహాయం చేయ ప్రభు అంటే, మొదటి రాజులు 3:9, 10, 12లో కానీ, మొదటి రాజులు 4:29 కానీ ఈ సందర్భాలు కనపడతాయి. దేవునికి సొలొమోను మొరపెట్టాడట. దేనికోసం? జ్ఞానం కోసం. ఈరోజు నువ్వు జ్ఞానం సంపాదించాలంటే వాక్యం ఎక్కువ చదవాల. అందరికంటే శ్రేష్టమైన జ్ఞానం నువ్వు సంపాదించాలంటే సామెతల గ్రంథము, అనుభవం కావాలనుకుంటే ప్రసంగి గ్రంథము ఖచ్చితంగా చదవాలి. ప్రార్థన కావాలనుకుంటే కీర్తన గ్రంథాన్ని చదవాల. అందుకే దైవజనుడు బిల్లీ గ్రహం గారిని అడిగారంటే ఇంటర్వ్యూలో, మీ పరిచయం ఇంత సక్సెస్ అవటానికి కారణం ఏంటంటే, రాసుకోండి అన్నట్టు. ఏందంటే మొదటిది ప్రార్థన, సరేనయ్యా. రెండోది ప్రార్థన, అయ్యా సరే. మూడోది ప్రార్థనే. ఇదేందయ్యా ప్రార్థన? అవునండి ప్రార్థనేనండి. 1వ తారీఖు వచ్చింది కదా, సామెతల గ్రంథం 1 అధ్యాయం చదువుతా, అలాగనే కీర్తనల గ్రంథం 5 అధ్యాయాలు చదువుతా. ఈ 5 ఆ 1 అధ్యాయము అప్పుడు ఎన్ని వచ్చినాయి? నెలకు సెట్ అవుతుందా ఆ మెనో? ఇలాగ నేను డైలీ నిద్ర లేవగానే చదువుకొని నా ప్రార్థన జీవితాన్ని గడుపుకొని అప్పుడు దేవుని పనిలోకి వెళుతాను. ఇదే ఇంత గొప్ప సేవ చేయడానికి రహస్యం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది కుటుంబాన్ని, పిల్లలను కరెక్ట్గా అన్ని సెట్ చేసుకోవడానికి కూడా బాధపడతారు. సుసన్నా వెస్లీ సార్వత్రిక సంఘ సంస్కరణ పనిలో మార్టిన్ లూథరన్ గారి తర్వాత నెక్స్ట్ దేవుడు ఎంచుకున్నటువంటి వ్యక్తి జాన్ వెస్లీ. వాళ్ళు 19 మంది సంతానం. మరి ఆ తల్లి 19 మందికి తిండాడబెట్టింది, బట్టలాడ ఉతికింది, వాళ్ళకు స్నానాలు చేయించి బడికి ఎప్పుడు పంపించింది, మళ్ళీ వచ్చి మోకాళ్ళు ఎప్పుడు వేసింది, భర్తకి ఎప్పుడు ఉపచారం చేసింది, మళ్ళీ పిల్లలు సాయంకాలం రాగానే అందరూ స్నానం చేసి వాళ్ళకు తిండి ఏర్పాట్లు చూసి, ఫ్యామిలీ ప్రేయర్ చూసుకొని, వింటున్నావా, ఫ్యామిలీ ప్రేయర్ చూసుకొని, ఆ తర్వాత మళ్ళీ వాడు పడుకున్న తర్వాత ఏం అర్ధరాత్రి కాడ లేచి, విలాప వాక్యంలో ఉంటుంది, సియోను కుమారి రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కోసం కన్నీళ్లు విడువు అని రాసి ఉంది. ఆ లేఖనపు కాంచులు ఆమె దాన్ని స్వతంత్రించుకొని తన బిడ్డల మీద చేతులుంచి, అయ్యా నా బిడ్డలను ఇదిగో నీ చిత్త ప్రకారం నీ పనిలో వాడుకో, నీ చిత్తమైన భవిష్యత్తు ఇవ్వు ప్రభు అని చేతులుంచి ప్రార్థన చేసిందంట. ఒక తండ్రిగా, ఒక తల్లిగా రక్షణ బాప్తిసం పొందుంటే నువ్వు నీ పిల్లల మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేయడానికి అధికారం ఉంది నీకు. ఓ తల్లి, ఎలియబ్ సహవాసంలో ఉంటుంది గ్లోబు, వరల్డ్ గ్లోబ్ ఉంటుందిగా, గుండ్రంగా తిరిగే గ్లోబు. భార్యాభర్తలు ఇద్దరు చేతులు పెట్టి వాళ్ళ కలిగిన 3 పిల్లలు, అయ్యా ఇదిగో మా పిల్లలు మేము ఎక్కడెక్కడ చేతులు పెడుతున్నాం అక్కడ వెళ్ళి మిషనరీలుగా నీ సేవ చేయాలి ప్రభు, నీ సేవ చేయాలి, దయచేసి మా పిల్లల్ని ఆశీర్వదించని ప్రార్థన చేశారు. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఎక్కడెక్కడైతే వారు విశ్వాసంతో చేతులుంచి ప్రార్థన చేశారో అదే ప్రాంతానికి వాళ్ళ తీసుకెళ్ళి దేవుడి సేవలో వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు నీ కుటుంబాన్ని కట్టుకోవటానికైనా, దాంపత్య జీవితాన్ని కట్టుకోవటానికైనా, పరిచర్లో సంఘ పెద్దగా పరిచారకు లేదు విశ్వాసికైనా అక్కడున్న నీకు అప్పచెప్పిన పని చేయటానికైనా కావలసిన జ్ఞానం నీకు లేదు. సంఘం నడిపించడానికైనా, బోధ చేయటానికైనా, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క పనికి నిర్ణయించడానికైనా నీకు కావలసిన జ్ఞానం లేదు. మనం అనుకుంటాం ప్రారంభంలో ఇచ్చాడు కదా జ్ఞానం అని. ఆ జ్ఞానం అంతటితో సరిపోదు, ఇంకా మెరుగైన జ్ఞానం ఇవ్వు ప్రభు అని ప్రభువుని అడుక్కోవాలి. అప్పుడు మాత్రమే ఎదురవుతున్న ఒడిదుడుకులను బట్టి, పరిస్థితులను బట్టి నువ్వు కరెక్ట్గా తాళుకొని నిలబడి దేవుని కృపను బట్టి కరెక్ట్గా అన్నీ సెట్ చేస్తావు. వింతేందో తెలుసా, కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రులకు తెలివితేటలు నేర్పుతారు.
వీటిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో వాళ్ళ స్వార్థం కోసం తెలివితేటలు ఉపయోగపెట్టి తల్లిదండ్రులు తెలివితేటలు నేర్పి ట్యూన్ చేసుకొని వాళ్ళ దారి తప్పిస్తారు. ఇది ఒక కోణం. రెండవది, నీకంటే ముందుగా నీ పిల్లలకు దేవుడు జ్ఞానం ఇచ్చుంటాడు. ఒకటైతే రెండో దాంట్లో ఒకటైతే, దాంట్లో ఇంకొక భాగం ఏంటంటే, మీ పితరులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, తెలియగల వాళ్ళు, వాళ్ళ జీన్స్ వీళ్ళలోకి వచ్చి ఉంటాయి. చుట్టూ ఉన్న పరిస్థితులు, కొంతమంది వ్యక్తులను చూసి కొన్ని అనుభవ జ్ఞానం కూడా సంపాదించుకొని ఉంటారు. వాళ్ళు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. నువ్వు మాత్రం పెడచేను పెడతావు, పొరపాటును కూడా తీసుకో. కాబట్టి చాలా నష్టపోతూ ఉంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. నా బిడ్డ ఇస్తున్న ఆలోచన దైవ చిత్తమా కాదని వివేచించే ఆ వివేచన కూడా నీకు కావాలి. 2 తిమోతి 2:7 పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు, నా కుమారుడా, నీవు అన్ని విషయాలు నీకు దేవుడు వివేచన అనుగ్రహించును అన్న మాట ఉంది. ఆ మాట చొప్పున నువ్వు కూడా అడుక్కోవాలా, ప్రభువా నాకు అన్ని విషయాల్లో వివేచన ఇవ్వయ్యా, నీ జ్ఞానం ఇవ్వయ్యా, ఇప్పటి వరకు ఉన్న జ్ఞానం కంటే ఇంకా రెట్టింపు జ్ఞానం ఇవ్వయ్యా నాకు అని చెప్పని ప్రభు పాదాలు పట్టుకొని అడుక్కోవాలి. రెండవది, లేఖనంలో ఇంకో మాట ఏం చెబుతున్నట్టే, నీతియు. వాస్తవానికి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నీతి వస్త్రం నీ మీద కప్పబడుతుంది. దానికంటే ముందు రక్షణ వస్త్రం కప్పుతాడు. ప్రశస్త వస్త్రం ఉంటుంది, రాజవస్త్రం ఉంటుంది, పెండ్లి వస్త్రం ఉంటుంది. అయితే మొదటిగా రక్షణ వస్త్రం కప్పుతాడు. ఆ తర్వాత నీతి. ఎవరు నీతి? యేసు క్రీస్తు అనే నీతి నీ మీద ఉంది కాబట్టి సమాజంలో, సభ్య సమాజంలో, క్రైస్తవ సమాజంలో అక్క వందనాలు, చెల్లి వందనాలు, తమ్ముడా వందనాలు, అన్న వందనాలు అని చెబుతున్నారు. ఆ రక్షణ వస్త్రమే ప్రభు ఇచ్చిన నీతే గనక నీ మీద లేకపోతే పొరపాటును కూడా లెక్క చేయరు. ఈడో ఇది పనికి మాంది, దీని బతుకు ఇట్టా అట్టా ఇట్ట అని వాళ్ళే ప్రచారం చేస్తారు. నీకు గౌరవం దక్కుతుందంటే క్రీస్తు రక్తం నీ మీద ఉంది, రక్షణ వస్త్రం నీ మీద కప్పబడింది, క్రీస్తు అనే నీతి నీ మీద ఉంది. పౌలు భక్తుడు అంటారు రోమా పత్రికలో, క్రీస్తు అను నీతిని మనం ధరించుకొని ఉన్నాం, ధరించుకోవాలి కూడా. అయితే ఈ నీతిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్వనీతి ఉంది, అలాగే రెండవది యేసు ప్రభు వారు ఇచ్చే నీతి ఉంది. ఈ స్వనీతిని బట్టి నువ్వు గర్విష్ఠిగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించి నీ స్వనీతి మీద ఆధారపడకుండా క్రీస్తు నీతి మీద ఆధారపడి బ్రతికేలాగా నడిపిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. దేని మీద ఆధారపడి నడిచేలా బ్రతికిస్తాడు? క్రీస్తు నీతి మీద. నీ స్వనీతిని ఆధారం చేసుకొని ఏ కాడికి అపవాది వచ్చి నిన్ను భ్రమపరచాలని, ఉద్రేకపరచాలని, అసత్యం సత్యం అని నమ్మించేలాగాను, అలాగనే నేను దేవుని యందు యథార్థంగా ఉన్నానండి, ఐఆమ్ పర్ఫెక్ట్ అని నీ హృదయంలో నువ్వు అనుకొని భ్రష్టురాలివి, భ్రష్టుడు అయిపోయేలాగా వాడు లాక్కపోతాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, పత్రికలో చోట మాట రాశాడు ప్రభు, నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, సహోదరులారా మీరు ఏ స్థితిలో నుంచి పిలువబడ్డారో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఏ స్థితిలో అంటే, రక్షణకు రాకముందు కుటుంబ స్థితిగతులేంటి, రక్షణకు రాకముందు నీ వ్యక్తిత్వం ఏంటి, రక్షణకు రాకముందు నీ చుట్టూ అలుముకున్న పరిస్థితులు ఏంటి, రక్షణకు రాకమునుపు నీ బ్రతుకు ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, నీ పిల్లలు ఎలా ఉన్నారు, ఇవన్నీ ఎప్పటికప్పుడు తలపోసుకోవాలి. కాబట్టే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చే ముందుగా పస్కా బలి జరిగింది. పస్కా పశువును వధించి ఆ రక్తమును గౌనులకు రాసి సంహారపు దోతకు దొరకకుండా కాపాడబడినప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో చేదు కూరతో ఆ పులియని పొంగని రొట్టెల పండుగ మీరు ఆచరించాలి. చేదు కూర అని ఎందుకు అన్నాడంటే, అక్కడ ఆయన చెప్పాడు ఆన్సరు, ఐగుప్తులో మీరు పడిన బాధలు వేదనలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవటానికే చేదు కూర. ఆ చేదు కూరతో పులియని పిండి పొలవకూడదు, పొంగకూడదు. మనకు అందుకే ప్రభు బల్ల విషయంలో కూడా పులియని పిండి కావాలా, రొట్టె పొంగకూడదు, పూరిలాగా పొంగకూడదు, ముద్దుగా ఉండాలి, విరవాలి. ఆనాడు ఐగుప్తులో కనపడ్డ ఆ సందర్భాన్ని
యేసు ప్రభు వారు ఇంకో కొన్నాళ్ళు శ్రమలు అనుభవించి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు అనుకున్న సమయానికి మత్తయి 26 వచనంలో కనపడుతుంది ఈ సిచ్యువేషన్స్. ఆయన కూడా పులి అని పస్కా పండుగ, రొట్టెల పండుగ నాడు రొట్టె విరిచి అని ఉంటుంది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఆదివారం నాడు రొట్టె విరిచి అని ఉంటుంది. ఇంకో చోట కొరింథీ పత్రికలు అడ్డుకుంటారు, ఆదివారం రొట్టె విరుచుటకు మేము కూడగా అని ఉంటుంది. కొంతమంది అంటారు ఆదివారమే ఇయ్యమని, అంటే మరి వాళ్ళు చేశారు కాబట్టి మనం చేస్తున్నాం అంతే. ఆమెన్, హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ చేదు కూర ఎందుకంటే గతంలో మీరు పడ్డ పాటలన్నీ గుర్తు చేసుకోవాలి. క్రీస్తు నీతి నీ మీద ఉంది. నువ్వు అతిశయించకుండా ఏం చేయాలంటే ప్రభు బలను సమీపించినప్పుడల్లా, దేవుని సన్నిధి ప్రార్థన చేయడానికి సమీపించినప్పుడల్లా నువ్వు ఒక మాట అనుకోవాలి, మనసులైనా నోటితో అయినా, అయ్యా ఒకప్పుడు నా బ్రతికిది, కానీ నీ కృపను బట్టి నన్ను కనికరించావు, రక్షణ ఇచ్చావు, నీ నీతిని నాకు ఇచ్చావు. ఏంది నాలో ఏమి లేదయ్యా అతిశయించడానికి, కేవలం ఇలా ఉన్నా అంటే నీ కృపే, నీ కృపను బట్టే నేను ఇలా ఉన్నాను ప్రభు అని చెప్పని ఇలా ఎప్పటికప్పుడు ఆయన ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకుంటే, యేసయ్య అన్నాడుగా, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని. ప్రభు ఎదుటికి రాగానే ఇందాక పరిచయం చేశాను కదా లేఖనం, సహోదరులారా మీరు పిలువబడిన పిలుపు, ఏ స్థితిలో మీరు పిలువబడ్డారో ఆ స్థితిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఒకప్పుడు నేను చెబుతాను, నన్ను అడిగితే నేను చెబుతాను, మా పిచ్చర్లు మా తాతయ్య అయితే సేవకుని తిట్టి శాపాన్ని తెచ్చిపెట్టిపోయాడు ఆయన. మా నాన్న కానీ మా చిన్న తాత కానీ సేవలో ఉంటూ ఎనికి తిరిగారు వాళ్ళు. అటు మా చిన్న తాతయ్య తరపు వాళ్ళని కూడా దేవుడు పట్టుకున్నాడు, ఇటు నా వైపు నన్ను పట్టుకున్నాడు. దేవుని కృపను బట్టి సేవలో కొనసాగుతా ఉన్నాం. ఆమెన్, హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. మమ్మల్ని అడిగితే మేము చెబుతాం, ఇది వాస్తవం. మా తాతయ్య సేవకుని తిట్టాడు, సేవ జరగకుండా అడ్డం తిరిగాడు, శపించబడదు మా వంశం, మా కుటుంబం. మా నాన్న కానీ మా చిన్న తాత కానీ సేవ భక్తి అంటూ నడిచారు, ఒకసారి వెనక్కి తిరిగారు. ఉన్నాయి, చాలా ఉన్నాయి లోటుపాట్లు. కానీ చిన్న తాతయ్య తరపు ఆయన మనవ సంతానాన్ని పట్టుకున్నాడు, ఇటువైపు మా తాతయ్య పెద్ద ఆయన మనవ సంతానమే నన్ను పట్టుకున్నాడు దేవుడు. నేను చెబుతా, పబ్లిక్గా దేవుడు చెప్పమన్నా, నువ్వు ఆడ పోయి కొత్తగా నిలబడితే అక్కడ ఈ సాక్ష్యం చెప్పి తర్వాత ప్రసంగం చేయరా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. శపించబడ్డాం, కానీ 8 సంవత్సరాలు కఠినంగా పరీక్షించబడిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఆశీర్వాదాన్ని ప్రభు కృపను బట్టి అనుభవిస్తున్నాం. ఈ సాక్ష్యం నేను చెప్పగలను. ప్రభు వల్ల తీసుకునేటప్పుడైనా ఏంది, దేవుని సన్నిధికి ఎదురుకు వెళ్ళినప్పుడు అర్హత లేదు మాకు, కానీ నీ రక్షణ వస్త్రాన్ని నాపై కప్పావయ్యా, రక్షణ ఇచ్చావయ్యా ప్రేమించి. మరణానికి జోగుతున్నాను నేను, చచ్చిపోదాని పరితపిస్తూ వచ్చాను నేను బాప్తీసు అనుభవంలోకి. 8 నెలలు తిండి లేకుండా రకరకాలుగా గందరగోళంగా ఉన్నా, కానీ నా ప్రభు తన కృపను బట్టి పట్టుకున్నాడు, రక్షించాడు. ఈరోజు తన సేవలో నేను ఊహించినటువంటి ఉన్నత స్థితిలో, ఊహించినటువంటి ఉన్నతమైన కృప, అభిషేకం, చలాంచులు, సామర్థ్యం, అభిషేకం. ఇక ఏమని చెబుతా? నన్ను అడిగితే ఇలా చెబుతా, మరి నిన్ను అడిగితే ఏం చెబుతావు? దేవుని సన్నిధికి వచ్చిన ప్రభు బల తీసుకునేటప్పుడైనా చేదు కూర అన్నాడు. చేదు అంటే ఒకప్పుడు నీ బ్రతికేంటి, ప్రస్తుతం ప్రభు వలన సమీపించిన తర్వాత ఇప్పుడు సమీపించబోతున్న లోపల జరిగిన సందర్భం ఏంటి, వాటిని గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపడి కన్నీరుతో ఆయన పాదాలు కడిగినప్పుడు మళ్ళీ వెంటనే ఆయన నీతి వస్త్రాన్ని నీ మీద కప్పుచాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ మీద చల్లుతాడు. ఇంకా కఠినమైందంటే శుద్ధ జలంతో నిన్ను పవిత్రపరుస్తాడు. నీతి వస్త్రాన్ని ఒకవేళ మరకలు డాగులుంటే దాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ కప్పుచాడు. ఆమెన్, హల్లెలూయా. నీ నీతి మీద నువ్వు ఆధారపడుచు నువ్వు నాశనం అయిపోతావు. డైరెక్ట్ చెబుతున్నా. ఏంది, సంసోను దేవుడు చెప్పినంత కాలం బాగానే నడిచాడు, బాగుంది. ఒక టైం రాగానే సప్పగా వెళ్ళిపోయాడు. తన నీతిని నేను కరెక్ట్గానే ఉన్నాను, నాకు తిరుగులేదు. హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంసోను తన నీతి మీద ఆధారపడ్డాడు. వెళ్ళాడు చెట్టు చెరు కళ్ళు పోయింది, నాకు అర్థం కాదు. కాబట్టి ప్రభు మొదటిగా జ్ఞానాన్ని ఇస్తాడు, రెండవది నీతిని ఇస్తాడు, మూడవది పరిశుద్ధతని ఇస్తాడు. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాం. పరిశుద్ధతను బట్టే సంఘమైన సేవకుడువైన సేవకురాలైన అందరితో మాట్లాడుతున్నాం మాట, నీతో నాతో అందరితో. పరిశుద్ధతని ఇస్తాడు. మనకు తెలియకుండా మనము చేతులారా మన పరిశుద్ధతను పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు కూడా ఉన్నాయి. రెండవది, అపవాది వచ్చి నిన్ను మురికిగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? మురికిగా మారుస్తాడు. ఆ మురికిగా మార్చే విషయాల్లో కొన్ని విషయాలు టూకీగా మీకు అందిస్తాను ప్రభు కృపను బట్టి. ఆమేన్ హల్లెలూయా. సర్వకృపానిధివి సంపదల ఘనివి, సర్వకృపానిధివి సంపదల ఘనివి, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. ఆమేన్ హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ అపవాది కూడా మన పరిశుద్ధతను పాడు చేస్తాడు. ఒకటి. మొదటిది ఏంటంటే మనమే మన అలవాట్ల బట్టి పరిశుద్ధతను పాడు చేసుకుంటాం. పరిశుద్ధత పాడు చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. రెండవది, అపవాది నీ పరిశుద్ధతను పాడు చేస్తాడు. వాటిలో ఒకటి, నువ్వు తెలియకుండా నేరారోపణ చేత బాధించబడుతూ నీ ఆత్మను బాగా నలుపుకొని ఆత్మను దుఃఖపరిచే పరిస్థితికి తెస్తావు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్. దేవుడు నిన్ను ఒక దెబ్బ కొడతానికి కూడా ఉపయోగపడే ఆధారం. అలా నీ ఆత్మను నలుపుకున్నప్పుడు, ఆత్మను దుఃఖపరిచినప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చి నిన్ను ఒక దెబ్బ కొడతాడు. ఆయన అన్నాడు, ఆత్మను ఆర్పకండి, ఆత్మను నలుపుకోమాక, ఆత్మను దుఃఖపరచుకోమాక. లేనిపోయిన నేరారోపణ చేత బాధించబడుచు మనం ఎక్కువగా లోపల నలిగిపోతూ ఉంటాం. ఆ నలిగిపోయిన దాన్ని బట్టి నీ ఆత్మ నలిగిపోతూ దుఃఖపడుతూ ఉంటుంది. ఇది ఒక కారణం. రెండవది, దానికి కొంచెం మీద శిక్ష కొంచెం తగ్గే విధానం ఏంటంటే, నువ్వు తెలియకుండా దేవునికి వ్యతిరేకంగా ఇక అన్ని ఆలోచనలు చేసుకుంటా ఏది తెలియకుండా నీ పరిశుద్ధత నువ్వే పాడు చేసుకునే విధానాల్లో ఒకటి తిండి రూపేణ, రెండవది కొంతమంది వ్యక్తులు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. తిండి అంటే దానియేలు గ్రంథంలో చెప్పొచ్చు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ రాజు బల్ల దగ్గర నుంచి వచ్చి ఆ తిండి మాకొద్దు, ఆకుకూరలు పెట్టు చాలన్నారు. ఎవడో విగ్రహారాధన సంబంధించింది ఏదో తీసుకురాగానే బాగా రుచిగా ఉంది, ఓ వాసనకి ఇంపుగా ఉందని ఆదరా లోపల పడేసావనుకో, దాన్ని బట్టి కూడా పరిశుద్ధతను పోగొట్టుకుంటావు. మళ్ళీ ప్రభు ఇస్తాడు, తప్పైందా క్షమించని. ఆటగా చేస్తే 4 కూడా ఇస్తాడు, 4 దెబ్బలు కూడా ఇస్తాడు అన్నమాట. 141వ కీర్తన 1-5 వచనాల్లో అక్కడ కీర్తనకారుడు అంటాడు, ఇతరుల యొక్క విగ్రహార్పిత ఏదైనా పాప సంబంధమైన ఏదైనా తిండి నా నోట పడకుండా నువ్వు కాపాడయ్యా అంటాడు. నేను డైలీ ప్రార్థన చేసుకుంటాను. నేను టిఫిన్ చేసే కాడైనా సరే, ఏదైనా తెచ్చుకునే కూరలు అవి తెచ్చుకునే విషయమైనా, అయ్యా ఇక్కడ నీ చిత్తానికి వేరైన విగ్రహార్పితం ఏదైనా ఉంటే అక్కడ బానీమాకు, నన్ను ఏంది కూరగాయలైనా ఏదైనా సరే అలా బానీయకుండా నన్ను తప్పించు. నీ చిత్తమైన చోట కూరలైనా లేదా ఇంకేమైనా తెచ్చుకోవటానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తే అలాగనే ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడైనా తెలియకుండా ఎవరైనా పెట్టిందైతే
ఫ్రీ మోషన్స్ ద్వారా అది ఫ్రీ అయిపోద్ది, నాకు ఉండదు, నా కడుపులో మొత్తం క్లీన్ అయిపోద్ది. నాకు అప్పుడు అర్థమైంది, ఎక్కడో ఎవరో అశుద్ధమైనది నాకు పెట్టారు, నేను తిన్నాను అని. పొరపాటును కూడా రాజీ పడను, లేకపోయినా పర్లేదు, ఫస్ట్ అయినా పడుకుంటాను, కానీ ఆశపడతా ఇట్లాంటిది ఇంకా మెరుగైంది ఏదైనా నాకు ఇవ్వు ప్రభు అంటే ఇంట్లో సిద్ధపరచుకోవటము, లేదంటే ప్రభు చిత్తంలో ఆయన పిల్లల ద్వారా ఏదో ఒక కోణంలో సిద్ధపరిచి ఇవ్వటము, ఏదో ఒకటి చేస్తాడు ఆయన. ఒకటి, తిండి రూపేణా కూడా నీ పరిశుద్ధతను పాడు చేసుకుంటావు. రెండవది, వ్యక్తులు ప్రేరేపిస్తూ ఉంటారు పాపానికి. యోసేపు జీవితాన్ని మనం చూసాంగా, నిర్హేతుకముగా శిక్ష, అసలు పాపమే చేయలేదు, పోయి జైల్లో పడ్డు. సంసోన్ ఏం చేశాడు? అభిషేకాన్ని బట్టి నేను బలవంతుడు అనుకొని బరబరబర ఒక వేసి దగ్గర పోయి కాలం గడుపుతున్నాడు. అంతటితో ఆగితే పర్లేదు, ఆ పాపపు మోసు తన యొక్క అభిషేకాన్ని కూడా పూర్తిగా తన జీవితాన్ని నాశనం చేసే పరిస్థితికి తీసుకొని పోయింది. చెప్పకూడని విషయాలు రహస్యమని చెప్పేశాడు, టక 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 ఇక క్షౌరం చేసేసారు. ఇక ఎప్పటి వెళ్ళి విరజిమ్ముదాం అనుకుంటే ఏడంది ఉంటే కదా, యెహోవా తన ఎడబాసాడు అన్న సంగతి అర్థం కాక అన్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు నీ మీద నువ్వు నేరారోపణ చేసుకుంటూ దుఃఖపడితే, ఆత్మ నలుపుకుంటే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి దేవుని చేతిలో. రెండోది, అశుద్ధ దేవునికి నచ్చినటువంటి అపవిత్రమైనది నీకు కనబడుతూనే ఉంది కళ్ళకు. బాప్తీసం పొందావు, ఆ విగ్రహార్పితం నువ్వు తినకూడదు, దైవ చిత్తానికి వేరేది నువ్వు తినకూడదు, అయినా సరే నువ్వు తింటున్నా అంటే కొంతమంది రక్షణ పొందిన వాళ్ళలో భలే వింత కోరికలు కలుగుతాయి. ఏంటయ్యా వింత కోరికలు అంటే, పంది మాంసం తెచ్చుకొని తిందాం అనిపిస్తుంది పాష గారు అంటారు కొంతమంది పంది మాంసాన్ని పక్కాగా తెచ్చుకొని తింటా భార్య పిల్లలు అంటూ ఉంటారు, ఇది తినకూడదు కదా, అది లేఖనం ప్రకారం అది దేవుని చిత్తం కాదు కదా అని చెప్పి నన్ను వాదిస్తాడు. వాడి తింటలా వద్దాకలేడా, వాళ్ళు తింటుంటే లేదు కానీ నేను తింటే వచ్చింది, పోయి అడుగు వాళ్ళని అంటాడు మేధావి. నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాలా, నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలా. వాడు ఎవడో అడ్డమైన గడ్డెల్లా తిన్నాడని నువ్వు కూడా తింటే ఆయన లెక్క అడుగుడు, నిన్నే లెక్క అడుగుతాడు దేవుడు. ప్రభుత్వం ఆల్రెడీ చెబుతానే ఉంది, మెదడు వాపులు వస్తాయి పంది వల్ల. పంది ఎక్కడైనా పెంచినా జనాల మధ్యలో పెంపకం ఉన్నా సరే ఆ కలుషితం, ఆ గబ్బును బట్టి మెదడు వాపులు వస్తాయి. చూడండి, కావాలంటే ఆ వాసన పీల్చినటువంటి ఆ పిల్లలకు మైండ్ సరిగ్గా పనిచేయదు, ఆ మాంసం తినేటువంటి పిల్లలకు మైండ్ సరిగ్గా పనిచేయదు, మెదడు వాపులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దాన్ని బ్యాన్ చేసింది. మన దేశంలో. మరి చైనా దేశంలో ఇష్టంగా తింటారంటే వాళ్ళకు అనుకూలంగా ఉంది, అది వాళ్ళు తింటారు. నువ్వు పోయి తింటావాడా? కప్పలు, పురుగులు, బతుకున్న వాటిని ఎలక పిల్లలను కూడా నోట్లు వేసుకొని మందులో మంచిగా తింటున్నారు, తాగుతున్నారు. చేత నువ్వు కూడా అదే పని. నీకు ఇవ్వబడిన కట్టడలలో నీకు ఇవ్వబడిన పద్ధతులు నువ్వు బ్రతుకు. దేవుడు కృపనిస్తాడు. కాదని బరితెగిస్తే ఆయన చూడాల్సిన సేపు చూస్తాడు, ఒక్కసారికి నీకు ఆదరణ కూటం పెట్టిస్తాడు. అది మాత్రం కన్ఫర్మ్. ఎప్పుడు జరుగుతుందో దేవుడికి తెలియదు. కాబట్టి నిన్ను నువ్వు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండు. దేవుడు అంటున్నాడు నీతో, నువ్వు నా ప్రియురాలివి, సుందరివి, నీవు సుందరివి అంటున్నాడు. ప్రియురాలంటే ఎంతో ప్రేమిస్తే తప్ప ఆమెను లేదా అతన్నైనా నా ప్రియుడయ్యా, నా ప్రియురాలయ్యా అంటాము. మనస్సుకు ఇష్టమైన వ్యక్తినే, మనస్సులో ఒక విలువైన స్థానం ఇచ్చినటువంటి, లేదా నా భార్య అనుకుంటే, నా భర్తగా ఈ వ్యక్తే నా భర్త అనుకుంటే, ఈమె నా భార్య అనుకుంటే నా ప్రియురాలు, నా ప్రియుడు. యేసయ్య కూడా సంఘాన్ని, లేదా నిన్ను వ్యక్తిగతంగా ఓ సంఘాన్ని చూస్తున్నాడు, కుటుంబంగా సంఘంగా చూస్తున్నాడు, భౌతికంగా మందిరము సంఘ క్రమాలు దాన్ని సంఘంగా చూస్తున్నాడు. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘాలు కలగలిపితేనే సార్వత్రిక సంఘం. ఆ సార్వత్రిక సంఘాన్ని కూడా ప్రియురాలుగానే చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు సుందరివి, నీవు సుందరివి. ఏమన్నా లోటుపాట్లుంటే సుందరిగా ఎవరు నన్ను ఎంచుతారా? మిస్ వరల్డ్ అని, మిస్ మ్యాన్స్ అని చెప్పని కొత్తగా జరుగుతున్నాయి. ప్రపంచ సుందరి అని చెప్పని ఒకప్పుడు ఐశ్వర్య రాయని ఎంచారు. మా దేశం ఎగిరి పడది. వాళ్ళు అన్ని
పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని వాళ్ళకున్న కొలతల ప్రకారం కొలుస్తారట. ఎలా? ఇప్పుడు ఆడపిల్లలు ఈ మాట వింటే ఇంత చండావలం అనుకుంటారు. మరి అదే మరి ప్రపంచ సుందరి అంటే ఉట్టి పుణ్యానికి ఆమెను సెలెక్ట్ చేస్తారేంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగచ్చల్లో వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసి అంగ వర్ణన అంత కరెక్ట్గా ఉంది వాళ్ళ కొలతల ప్రకారం లేదా అని చూసుకొని అప్పుడు లాటరీ ప్రకారం ఒక వ్యక్తిని ఫైనల్ చేస్తారు. ఆమెన్, హల్లెలూయా. మరి వాళ్ళకే అన్ని కొలతలు ఉన్నాయి కదా. మరి నా ప్రభు అంటున్నాడు, నీ విషయమై, సంఘ పరిచయ విషయమైనా, సంఘం విషయమైనా, బోధ విషయమైనా, ఒక సంఘ పెద్దగా ఉంటే నీ విషయమైనా, పరిచారకుగా ఉంటే నీ విషయమైనా, విశ్వాసగా ఉంటే నీ విషయమైనా, భర్తగా ఉన్నా, భార్యగా ఉన్నా, మీ దాంపత్య జీవితాన్ని బట్టైనా, కుటుంబాన్ని బట్టైనా, నీ పిల్లలను బట్టైనా ప్రభు అంటున్నాడు, నీవు సుందరివి, నా ప్రియురాలివి, నీవు సుందరివి. ఇంకా నువ్వు నేరారోపణ చేసుకుంటా, అమ్మో నేను పాపిని, అయ్యో నేను పాపిని, నేను తగను, అట్ట ఇట్ట, ఆమ్లెట్, దోశ అట్టు, ఉప్మా అట్టు, మసాలా అట్టు, కారం అట్టు, ఈ అట్టు ఆ అట్టు అని చెప్పాలి, హట్ అవుతా ఉంటే అట్ట. నా ప్రభు అన్నాడు, నువ్వు సుందరివి, నా ప్రియురాలివమ్మా, నువ్వు నా ప్రియురాలివి. ఇంకో మాట కూడా ఆయన హద్దు మీరు ఇంకో మాట అన్నాడు, నా ప్రాణేశ్వరి అన్నాడు ఆయన. ఏమో కూడా అంతే మాట్లాడుతుంది సంఘం. నా ప్రాణేశ్వరుడా, నా ప్రియుడా, నా స్నేహితుడా, అయ్యా నా ప్రాణేశ్వరుడా అని చెప్పని ఏమో కూడా ఒక అడుగు ముందుకేసి ఆమె కూడా మాట్లాడుతుంది సంఘం. పరమగీతాలు అయ్యే కనపడుతాయి, ప్రాణేశ్వరి, ప్రాణేశ్వరుడా, నా ప్రియురాల, నా ప్రియుడా, ఈ మాటలే కనపడతాయి. ఆయన అంటున్నాడు, నాతో మాట్లాడాడు పరమగీతాలు 4వ అధ్యాయంలో, నా ప్రాణేశ్వరి, నిష్కలంకురాలా, నీలో ఏ పొరపాటు లేదమ్మా, నాకు క్లియర్గా నువ్వు ఉన్నావని చెప్పాను. నా ప్రభు నాతో మాట్లాడిన మాట, ఆ మాటలను బట్టే పరమగీతాలు 4వ అధ్యాయం 7-8 వచనాలు ఉంటాయి. ఆ మాటలు, ఆ మాటలను బట్టే తండ్రి సన్నిధిలో నుంచి బయటకు వచ్చి మన్నాని పేరిస్తే ఆ పరిచయం మీద సేవ కొనసాగుతా ఉంది. ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్న మాట అదే, నువ్వు నా ప్రియురాలివి, నువ్వు సుందరివి, నీవు సుందరివి. ఇంకా నేను అట్టా ఇట్టా అని చెప్పని నేరారోపణ చేసుకుని కూర్చుండి చూస్తాడు. ఎందుకే పద్దాకలు ఏడుస్తున్నావు అని చెప్పని అమ్మ వచ్చి అడిగింది అనుకో, ఏం చెప్పకుండా ఏడుస్తావు, నువ్వు ఏం చేస్తుంది మీ అమ్మ? కొడుకైనా కూతురైనా ఏం చెప్పకుండా పద్దాకలు ఏడుస్తా ఉన్నారు, ఇంకేం చేస్తారు? విసుగు పుట్టి మంచి మెల్ల చూసుకోవటం, లేదంటే చేతి కొద్ది వాటంగా పెయ్యమని బాధి పనికి మాలిన ఎందుకు ఏడుస్తున్నావు పద్దాకల? కారణం చెప్పకపోతే అట్నే ఉంటాయి దెబ్బలు తల్లిదండ్రుల చేతిలో. అవునా? అర్థమైందా? యేసయ్య దగ్గర కూడా అంతే. అసలు నేను నీ దగ్గర మచ్చ, డాగు, ముడత, కళకు ఏది లేదు, నా ప్రియురాలివి, నా హృదయంలో స్థానం సంపాదించుకున్నావు, నా నువ్వు అంటున్నాడు ఆయన, నీవు సుందరివి, నీవు సుందరివి అంటున్నాడు. ఇంకా నేరారోపణ చేసుకుంటా నీ మీద నువ్వు ఎందుకు అలా బ్రతుకుతున్నావు? ప్రభు అన్న తర్వాత నువ్వు ఇప్పుడు నీకు ఇంకా అర్థం కావాలంటే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2-5 వచనాలు చూడు. అపవాదిగాడు వచ్చి యెహోషువ మీద నేరారోపణ చేస్తాడు. నూను కుమారుడైన యెహోషువ కాదండోయ్, ఎజ్రా, నెహమ్యా, దానియేలు, జకర్యా, ఇర్మియా వాళ్ళ కాలంలో ఉన్నటువంటి యెహోషువ, యాజక మర్యాదలో ఉన్నటువంటి యెహోషువ మురికి గుట్టలేం చెబుతున్నాడు. యెహోవా దూత అని రాసి ఉంది అక్కడ, యేసయ్య అక్కడ అర్థం. యేసయ్య అన్నాడు, అపవాది, దేవుడు నిన్ను గద్దించును గాక అన్నాడు. ఫార్మాలిటీస్ ఉంటాయి. కన్న తల్లేనా సభా మర్యాదలోకి రాగానే పలానా మేడం గారు, పలానా అయ్యగారు అంటారు. అలాంటి మర్యాద చొప్పున ఇక్కడ అపవాదితో యెహోవా దూత అని మరుగై ఉన్నటువంటి ఆ పేరులో మరుగైనటువంటి యేసయ్య అన్నాడు, దేవుడు నిన్ను గద్దించునుగాక. నిప్పులో నుంచి బయటకు తీయబడిన కొరివిలాగున్నాడు. నిప్పుకి ఏమన్నా మలినం ఉంటుందా? నిప్పే అన్ని మలినాలను పవిత్రపరుస్తుంది. మలినం అంటే డాగు, మురికి అంతా నిప్పే పవిత్రం చేస్తుంది. దేవుడు అంటున్నాడు అక్కడ యేసయ్య, అతను అగ్నిలో నుంచి తీయబడ్డ కొరివి 4 కట్టెలు పెట్టావు, బగబగ మండుతుంటే ఒక కట్టె మండుతున్న దాన్ని తీసాడు చూపించాం. అప్పుడు ముందు భాగం ఎలా ఉంటుంది? అగ్నితో మండినటువంటి కొరివి అంటారు దాన్ని.
అలా ఉన్నాడు యెహోషువ. నువ్వేది నేరారోపణ చేస్తావు, మురికి గుడ్డలు అది ఇదని. దేవుడు నిన్ను గద్దించును కాకనగానే వాడు వెళ్ళిపోయాడు. మీరంతా అంతేలే తొండి చేస్తూ ఉంటారు, మీ వ్యవహారం మాకు తెలుసులే అని చెప్పని వాడు వెళ్ళిపోయాడు. ఇక అమ్మనే ఏసై అంటున్నాడు, ఎవరక్కడ? ఇతని మీద ఉన్న మురికి గుడ్డలు తీసేసి ప్రశస్త వస్త్రాలు తొడిగించండి, ఉంగరాన్ని తొడగండి, చెప్పులు తొడగండి. ఇదిగో నీకు ఇవన్నీ చేస్తున్నానని రాసి ఉందాడా? నా ప్రభు అన్నాడు, నా మందిరం నిన్ను ఒక స్తంభంగా చేశాను. ఆమేన్, హల్లెలూయా. నా సన్నిధిలో నిలుచు భాగ్యం నీకు ఇస్తున్నా. కాదు నేను తగనంటే మొట్టె మీద 4 బాచుడు అంతే. ఇంకా నేను తగనంటే అసలు విషయానికి వస్తున్నా. ప్రభు నన్ను చెప్పమన్న విషయం ఏంటంటే, నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నాయని. పాటలో కూడా చాలా మందికి ఒక సస్పెన్స్. ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకునని ఉంది కదా, ఈయనేంది ఇంటి మీద ఒంటరిగా ఉన్న గువ్వను అని రాశాడు. అసలు గువ్వకు అర్థం ఏంటి అని చెప్పంటే, ఇది వివరణ ఇవ్వటానికి ఇంతవరకు పునాది వేయాల్సి వచ్చింది. ఆ గువ్వ అనే మాటకు వచ్చేసరికి గువ్వలో ఎటువంటి చేదు ఉండదు. గువ్వలో చేదు ఉండదు కాబట్టి, పావురాలైన గువ్వలైన చేదు ఉండదు కాబట్టి ప్రభు అన్నాడు, నిరుపేదలైన వాళ్ళు 2 పావురాళ్ళైనా 2 గువ్వలనైనా బలి అర్పణ చేసి పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగా వాటినిచ్చి వాళ్ళు పరిశుద్ధపరుచుకోవాలి అన్నాడు. అలాగనే యేసు ప్రభు వారిని మందిరానికి తెచ్చినప్పుడు 8వ రోజు సున్నతి క్రమం జరిగించడానికి వచ్చినప్పుడు ఆయనకి జరిగింది, సున్నతి అనే క్రమం జరిగింది. 8వ రోజు రావడానికి మూలం ఏంటంటే సున్నతి జరగటానికే. మోషే ద్వారా ఏర్పాటు చేయబడిన ధర్మం అది, ఆ నియమం. అది నెరవేర్చడానికి వచ్చాడు. ఓ పక్క తల్లి ప్రసవించిన దాన్ని బట్టి ఉన్న మైల కడుక్కోవటానికి, రెండవది ఈయనకి సున్నతి అనే క్రమం జరిగించి ఆ పరిశుద్ధత చేసుకోవటానికి 2 గువ్వలను 2 పావుర పిల్లలను ఇచ్చి బలియార్పణ చేసుకొని వారు పరిశుద్ధపరచబడ్డారు. అయితే గువ్వ దేనికి సాదృశ్యం అంటే, గువ్వ నీ జీవితానికే సాదృశ్యం, నీలో ఏ చేదు లేదన్నదానికి సాదృశ్యం. ఇంకొకటి, గువ్వకున్న మంచి గుణం ఏంటంటే కళ్ళ నిండా నీళ్లు ఉంటాయి. ఏముంటాయి? కళ్ళ నిండా నీళ్లు ఉంటాయి కానీ కిందకు రావు. పావురాన్ని పెంచాను కాబట్టి అక్కడ నేర్చుకున్న పాట మీద నేను, పావురాన్ని చూడండి పట్టుకొని దాని కళ్ళ నిండా నీళ్లు ఉంటాయి కానీ ఒక్క డ్రాప్ కూడా కిందకు పడదు. ఇంటి మీద ఒంటరిగా ఉన్న గువ్వను నేను అని చెప్పిన మాటకు ప్రభు ఇచ్చిన ప్రేరణ బట్టి ఆ మాట పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే చాలామంది లోపల వేదన ఉంటుంది, కళ్ళ నిండా నీళ్ళు వస్తాయి, అవి మాత్రం కిందకు జారకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. తన వేదనంతా దేవుడికే చెప్పుకుంటుంది గువ్వ, పక్కనోడికి చెప్పుకోదు. గువ్వకున్న మంచి లక్షణం అది. అంట అది మూలుగుతుంటుంది. ఎవరితో మూలుగుతుంది? దేవునికే చెప్పుకుంటుంది. తన తోడైనటువంటి మగ పావురాంగి చెప్పట్లా, తన తోడైనటువంటి ఆడపావురాంగి చెప్పట్లా. అది ఆ గువ్వ ఏం చేస్తుందంటే దేవుడికే అని మూలుగుతూ ఉంటుంది. కొంతమంది పెద్దలు అంటారు ఈ లోకంలో, అరే పావురం అలా మూలకూడదు, ఏడుస్తుందిరా, అలా మూలుగుతుంటే అరిష్టము కలిసి రాదు అంటారు. ఉట్టిదే అదంతా. గువ్వ తన గోడంతా దేవునికి చెప్పుకుంటుంది. దేవుని దగ్గర నుంచే నాకు సహాయం అందాలి, దేవునే నాకు మార్గము. కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి కానీ డ్రాప్ అవుట్ అయితే కిందకు కళ్ళ మీద నుంచి ఇలా చెంపల మీదగా జాలువారిపోతే కన్నీళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏ కారణం ఏందని అడుగుతూ ఉంటారు. ఈ అడిగిన దానికి వాళ్ళు వేసే ప్రశ్నలకు మనసంతా విసిగిపోయి ఇంకా ప్రాణంతో విసిగిపోతూ కోప్పడవచ్చు, లేదంటే కాదనుకుని పక్కకు పోవచ్చు, నా మీద ఇంకొక అభిప్రాయం కూడా రావచ్చు. కాబట్టి కళ్ళ నిండా నీళ్లు తీసుకొని గువ్వ తన దేవుని వైపు చూసి మొరపెడుతూ ఉంటుంది. అది ఏ పరిస్థితి అయినా. నువ్వు గువ్వను చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దాంపత్య జీవితంలో దానంత తెలివిగా గూడు కట్టుకోవటం ఎవడికి చేత కాదు. నిజం. నేను కావాలని వదిలిపెట్టా పావురాలని. పుల్ల తెచ్చుకునే దాంట్లో కూడా ముక్కుతో ఇరిచి కరెక్ట్ లేదు, ఇరిగిపోయింది అనుకో, దాన్ని అక్కడ పడేస్తుంది. దానికంటే ఇంకొంచెం మంచిగా ఉన్నది యాప పుల్లలు కానీ, గట్టిగా ఉండాలి ఆ పుల్లలు కూడా, తెచ్చి మగ పావురానికి ఇచ్చుద్ది, అది అల్లుతూ ఉంటుంది. నా పని అయిపోయింది అలిసిపోయా కానీ
నువ్వు బైరాపు అన్నట్టుగా ఆగిపోద్ది. దానికి అర్థమైతే ఎమ్మడినే మగ పావురం ఎమ్మడినే బయలుదేరింది. గూడు కట్టుకునే విషయంలో భార్యాభర్తలుగా వాటికి ఉన్న తెలివితేటలు, అది దాన్ని మెదడి అంత రంగులం కూడా ఉండదేమో. మరి దానికి అంత తెలివితేటలు పెట్టాడు దేవుడు. మనకి లెక్కేస్తే 1/4 కేజీ 2 కేజీలు వస్తుంది అని చెప్పంటారు. అంత మెదడు పెట్టుకొని మనం ఏం చేయట్లా. కుటుంబాన్ని కట్టుకోవడం చేతగాక ఈ మొగుడుతో నేను ఉండలేనయ్యో, ఈ భార్యతో నేను ఉండలేనయ్యో, ఈ కాపురం ఏందయ్యో, ఈ పిల్లలతో నా వల్ల కాదా, ఈ మొగుడు, ఈ వ్యవహారం, ఈ అప్పులు, ఈ గోవాల, ఈ అంతా ఏంది, ఒక్కడు సరిగా మాటలు. మరి గొవ్వకెవరు నేర్పారు తెలివితేటలో చెప్పు? గొవ్వకెవరు చెప్పారు? అది ఎప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడతా తన పిల్లల పోషణ విషయంలో కూడా గుడ్లు పెట్టి అదే ఎక్కువ మగ పావురం పొదుగుద్ది, ఆడపావురం కూడా పొదుగుద్ది, కానీ ఎక్కువ సమయం మగ పావురం పొదుగుద్ది. పొదిగి పిల్లలను చేసిన తర్వాత ఒకళ్ళు మార్చి ఒకళ్ళు ఎగిరి వెళ్ళిపోయి వేటాడి ఆహారం తెచ్చి వాటి నోట్లో పెడతా ఉంటాయి. ఒక వయసుకు రాగానే వాటిని బయటికి తెస్తే అయ్యే బలంచంగా ముక్కుతో బయటకు నెట్టేస్తూ ఉంటుంది. నెట్టేసి బయటికి తెచ్చి ఎగరటం నేర్పు, మొదటిగా మేత తినటం నేర్పుద్ది. ఆ రాళ్ళని పలుకురాళ్ళు ఏరుకుంటుంది. అది తెలుసా? పావురానికి పలుకురాళ్ళు అంటే బో ఇష్టం. పలుకురాళ్ళు ఆరగించుకుంటుంది. అది ఏంది శ్రేష్టమైన ఆహారమే తింటుంది, పిచ్చి పిచ్చి తింది. మనమైతే ఈ పడిది గడ్డి మొత్తం వేస్తాం, పిచ్చి పిచ్చి అన్నీ వేస్తాం మన లోపల. పావురం అట చేయదు, మంచిదే తింటుంది, మంచిదే తెచ్చి పిల్లలకు పెట్టుకుంటుంది. ఎగరటం కూడా నేర్పుద్ది. మొదటిగా తిండిది ఎలా తినాలో నేర్పుద్ది, తర్వాత ఎగరటం నేర్పుద్ది. ఆటోమేటిక్గా దానిలో ఉన్న జీలును బట్టి ప్రభు చిత్తంలో నిర్ణయింపబడ్డ వ్యక్తితో ఆ మగ పావురంచో లేదా ఆడపావురంచో జత చేయబడి ఆ పావురం మగదైన ఆడదైన చచ్చిపోయేదాకా అది ఇంకొక దానికి అవకాశం ఇవ్వదు. ప్రాణమైన పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నీకు కావాలని ఒక మగపావురం చనిపోతే ఇంకో మగపావురం తెచ్చి ఆడపావురం పక్కన పెడితే కళ్ళు, మొఖం, నెత్తి మొత్తం భయంకరంగా రక్తం అడుగైనా కానీ పొరపాటును కూడా తొక్కుడుకు ఒప్పుకోలేదుగా. శారీరకంగా కలవటానికి ఒప్పుకోలేదు. మనమైతే పెళ్ళం ఉంది ఇంకొకరితో మొదలు పెడతాం, మొగుడుండు ఇంకొక ఆంశం మొదలు పెడతాం. మన వ్యవహారాలు అవి. మరి ఎందుకంటే మరి పావురంకి మించిన జ్ఞానవంతును ఎంత చండాలం అవుతున్నాయో బ్రతుకులు. గొవ్వ అనే మాట రాయటానికి అదే కారణం. చెప్పుకోలేదు బయటికి. గొవ్వ కళ్ళ నిండా నీళ్లు తీసుకుంటుంది కానీ కన్నీళ్ళు రావు బయటికి. కావాలంటే పావురాన్ని పట్టుకోండి, లేదా ఒక 250 350 పెడితే వస్తాయి. కాకపోతే ఈ పిల్లులకు దొరకకుండా జాగ్రత్త పడండి. పిల్లి పొంచి వచ్చి మీద పడి తన మెడను కొరికేదాకా కూడా దానికి అర్థం కాదు. అట్లా 10 పావురాలు చచ్చిపోయాయి నా దగ్గర. లేకపోతే ఇప్పుడు ఈ ఇక్కడ అంతా ఎన్ని ఉండేయో. ఇప్పుడు నాకు తెలుసా ఈ మొత్తం ఒకటి గుడ్లు పెట్టిగా చేస్తే 100 పావురాలు అయ్యాయి. నా దగ్గర ఉన్న పావురాళ్ళకి పేరు పెట్టుకున్న బోయాజు, రూచ్ అని. బోయాజు అనగానే వస్తుంది, రూచు రా అనగానే వచ్చుద్ది. వాటితో మాట్లాడి చాలా అలవాటు చేసుకున్నాను నేను. వాటి దగ్గరే కూర్చొని భార్యాభర్తల దాంపత్య జీవితం, అన్యోన్యత, ఆప్యాయత, అనురాగాలు చాలా సరసం ఆడుకుంటాయి. ఊరక ఇవ్వండవు. ఒకదానికొకటి సమస్యలు చూసుకునే ఒంటి మీద ఏమనుంటే ముక్కుతో దీని దానికని అంటే సమస్యల పరిష్కార మార్గాలు చూసుకోవటం. సరసం ఆడుకుంటూ ఉంటాయి పద్దాగల. ఇంకొక దానికి తావియో, ఇంకొక ఆలోచనకు తావియో. మనం ఏం చేస్తాం? కాలక్షేపాన్ని సెల్లు తీసుకొని టక. మరి ఇంకెప్పుడు నీ పిల్లలతో గడిపేది? మరి ఎప్పుడు నువ్వు నీ భర్తతో గడిపేది? ఎప్పుడు నువ్వు భార్యతో గడిపేది? యారా పనికి మాలిందా? ఎప్పుడు నీ భర్తతో గడిపేది, నీ భార్యతో గడిపేది? డ్యూటీ అంటే ఎట్ట కుదురుద్ది? కట్టుకున్నప్పుడు తెలియదు. చూస్తుంది చిన్నగా ఇంటికి పోద్ది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. అప్పుడు నీకు వండుకోవాలి. చేతగానే వంట ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ వేసుకొని, లేదంటే వాళ్ళు ఇళ్ళు పొడుస్తూ ఉంటే సిగ్గుతో తలంచుకొని మళ్ళీ పోయి రామ్మాయి తప్పైంది లేరా అని చెప్పని పిలుచుకొచ్చుకోవాలి. అందాకెందుకు? పావురాన్ని చూసి నేను అంటాను, కొత్తగా పెళ్ళయ్యేవాడికి ఒక జత పావురాలు గిఫ్ట్కి ఇవ్వాలనుకుంటాను నేను. ఎంత విలువైన పాఠం నేర్పుతాయో. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాటలు ముగిస్తున్నాను. ఇదిగో ప్రభు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు.
ఆ ఎన్నిక లేని వారిని ఎందుకు ఎన్నుకున్నాడంటే జ్ఞానమైన ప్రతిదీ యేసయ్య దగ్గర అడుక్కొని పొందుకొని ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తారని వాళ్ళని ఎంచుకున్నాడు ఆయన. ఈరోజు నిన్న ఆయన ఎంచుకుంటానికి కారణం ఏంటంటే అందుకే నీ చదువును బట్టో తెలివితేటలను బట్టో కులమో మీ మీ ఇంటిని బట్టో నిన్ను బట్టి ఉన్న సాక్ష్యాన్ని బట్టి కాదు. ఎప్పటికప్పుడు ఆయన మీద ఆధారపడి ఆ జ్ఞానం పొందుకుంటావని, ఆయన నీతి మీద ఆధారపడతావని, ఆయన పరిశుద్ధత మీద ఆధారపడతావని, ఆయన చెప్పినట్టు అడుగులు వేసి ఉన్నతమైన సేవ చేస్తావని, నిన్ను బట్టి ఆయన యేసయ్య నామానికి ఘనత తెస్తావని, యేసయ్య నిన్నెక్కడ ఉపయోగపెట్టి నిన్ను ఘనపరుచుకొని ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటాడని ఆశతోనే నిన్ను పిలిచింది. ఉత్త పుణ్యానికి పిలవలా, బాగా సంపాదించుకొని 4 మేళ్ళు కట్టుకుంటావని పిలవలా, ఏంది నువ్వు మంచి అందగత్తెవు అందగాడు అని చెప్పని పిలవలా. నా ప్రభు తెలివి లేనివాడు మన పోస్ట్ ఆవిడ పెట్టా, నత్తి ఆ పిల్లగాడికి కాలు చేయ కూడా సరిగలేదు, అయినా సవారు చేయడానికి తన వంతు తన ప్రయత్నం చేస్తాను. మరి అంతకంటే తక్కువ ఉండవా చెప్పు నువ్వు? పాలు నాగన్న అని చెప్పని పీడి సుందరరావు గారు వాళ్ళ శిష్యుడు తల ఓ పక్క ఓపెన్ చేసి ఆపరేషన్ చేశారు, ఒక చెయ్యి తీసేశారు. మంచం మీద ఆ పిల్లగాడికి అన్ని షార్ట్ మెసేజ్లు మాట్లాడుతున్నాడు, తనకు తెలిసిందేదో సంఘంలో బోధిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నావు నువ్వు? చూపిస్తాను నేను, కావాలంటే ఆ వ్యక్తి ఫోటో చూపిస్తాను. అంతకంటే కొట్టను కావాలంటే యూట్యూబ్లో వస్తుంది. పాల్ నాగన్న అని చెప్పాను. ఒక చెయ్యి లేదు ఆ పిల్లగాడికి, తల ఓ పక్క ఓపెన్ చేసి సర్జరీ చేశారు, ఓ పక్క సొట్టబడి ఉంటుంది. బెడ్ మీదే మందిరంలో తేవాలన్న వీల్ చైర్లో అట్లా పడుకొనే ఉంటాడు. మౌత్ ఇస్తారు, వాక్యం చెప్తాడు, షార్ట్ మెసేజ్లు మాట్లాడతాడు. నీకు ఆ పరిస్థితి లేదు కదా, నేను రాను నేను కాదు అంటే అది ఇది అని చెబుతావేంది? ఇకనైనా సరి చేసుకో. ప్రభు అంటున్నాడు, నా ప్రియురాలివి, నీవు సుందరివి, నీవు సుందరివి. నా ప్రియురాల నీ కళ్ళు గువ్వ కళ్ళు వల్లే ఉన్నాయి. అర్థమైందిగా మ్యాటర్ అంతా. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఇంకా నిశ్చిత్తమైతే మెరుగైన పరిస్థితి మాకు కలుగు చేయమని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఆరాధన జరగటానికి కూడా పరిస్థితులు అనుకూలపరచమని బతిమలాడుచున్నాను. నీ సెలవు అయితే ప్రభా, ఇదిగో తండ్రి షోల్డర్ మౌత్ దేవా, నా తమ్ముడిని అడిగాను, ఇదిగో డిజిటెక్ అని చెప్పని దేవా మౌత్లో ఉంటాయి, షోల్డర్ మౌత్లో. ఇక అవే మ్యాక్సిమం మధ్య తరహాగా కరెక్ట్గా ఇప్పుడు పనిచేస్తున్నాయని దేవా తమ్ముడు చెప్పాడు. ఆ విషయంలో కూడా నిశ్చితమైతే అవి మేము పొందుకోవటానికి సహాయం చేయండి. వైఫై విషయంలో అయినా, యూట్యూబ్లో దేవా ఫేస్బుక్లో లైవ్ ఇచ్చే విషయంలో అయినా అయ్యా, ఇదిగో కొత్త సెల్ ఫోన్ విషయంలో అయినా, అలాగనే అయ్యా ఇదిగో బలిపీఠం సిద్ధమవుతా ఉంది, దానికి కట్టాల్సిన అమౌంట్ విషయంలో అయినా, పుస్తకాల పరిచర్య, పాటల పరిచర్య, కావాల్సిన ధనం విషయంలో అయినా మీరు కృపనివ్వండి అయ్యా. ఇదిగో తండ్రి, మేమైతే అర్హులం కాదు కానీ నువ్వు ఎన్నిక చేసుకున్నావు అయ్యా. నీ జ్ఞానం మీద ఆధారపడాలని, నీ నీతి మీద ఆధారపడాలని అయ్యా, నీ పరిశుద్ధత మీద ఆధారపడాలని, ఎప్పటికప్పుడు మేము ఏ స్థితిలో పట్టబడ్డా అది గుర్తు చేసుకోవాలని కూడా సెలవిస్తున్నావు దేవా. ఇదిగో నువ్వు మాట్లాడుతున్నావు, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కళ్ళు గువ్వ కళ్ళు అంటున్నావు దేవా. గువ్వ ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితులు ఏమిటో అయా స్పష్టంగా తెలియపరిచావు అయా. ప్రతి విషయంలో నాతో మాతో అందరితో నువ్వు మాట్లాడుతున్నావు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అయా. ఇప్పుడు విన్నవారైనా లేదా నీ చిత్తమై తర్వాత అయినా మరొక మారి విని నిన్ను బలపరచు అయా. నీ కృపలో బలవంతులు అవటానికి సహాయం చేయి, నీ కృపకు పాత్రులు అవటానికి సహాయం చేయమని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గనపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నావు. సహాయము చేయమని నీవే తోడు నడిపించి నువ్వు మాత్రం మహిమ పొందమని మా కోసం ప్రార్థించండి అయ్యా. నా రీతులు అడుగుతున్నాడు, మా సంఘ దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించమని, దైవజనుడు ద్వారా మా సంఘ తెలియపరచమని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు అవసరత అక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచర్య కోసం, గతంలో ఇప్పుడు ఇక ముందైనా అనేక రకాలుగా వ్యక్తిగతంగా వాక్యం ఉన్న దాన్ని బట్టైనా అయా, వ్యక్తిగతంగాను ఉపవసించి కుటుంబ ప్రార్థనకి అనేక రకాలు ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, దర్శించండి
అయా రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలేని దీవెలిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. నాకైనా మాకైనా కొంతమంది కళలు చెప్పారు, మరి కొంతమందికి చూపించామని అడుగుతున్నాను. వారికైనా, నాకైనా, మాకైనా, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్తం నీ పాదసన్ని పెడుతున్నాం. యెహోవా ఈరే నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడి ప్రభావాన్ని మత్తయి 16:18 మత్తయి 18:18 ప్రకారం మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి, యేసు నామములో నీ సంతోషం పరిపూర్ణమును లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలు చూసి సమస్త మంచివి నీ పాసన పెడుతున్నాను. మత్తయి 16:18 మత్తయి 18:18 నీ మహాపునరుద్ధాన శక్తిని సిలువ రక్తాన్ని బట్టి, యేసు నామములో నీ సంతోషం పరిపూర్ణ త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు. కనికరించి నీ కృప ద్వారా కార్యం జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని. మరణము తప్పించుట యెహోవా వశం అన్నాం. ఎవరెవరి విషయంలో ఎక్కడ మరణకరమైన రోగాలు కానీ మరణమున్న యేసు నామములో నీ కృపను బట్టి తప్పించబడును గాక. ఏ చెగులు ఈ గుడారమును సమీపించదన్నావు. నివాసమైన దేహమును గుడారమైన ఏ చెగులు ఉన్నా సరే యేసు నామములో కొట్టివేయబడును గాక, అవి లయమైపోవును గాక, విడుదల కలుగును గాక. ఏ చెగులు దేహమును గుడారములను, నివాసమును గుడారం, సమాజం, పట్టణం, రాష్ట్రం, దేశం, ఆ చెగులంతా యేసు నామములో సమీపించకుండునుగాక. ఉన్నట్లయితే యేసు నామములో దహించు అగ్నిగా నీవు దిగివచ్చి వాటి ప్రభువుని కాల్చివేసి లయపరచుదువుగాక. సంపూర్ణమైన చీకటి అంధకార శక్తుల నుంచి, విగ్రహ సంబంధించిన కుల, ఇహలోక సంబంధం, దేవి దేవతలు ఎదుట ఎంచబడిన ఆ కీడు, చేతబడి, చిల్లంగి, బాలమని, క్షుద్ర వశీకరణ సంబంధించి ఎటువంటి కీడున్నా, ఏ టయాలు పెట్టి ఏమున్నా అయా యేసు నామములో బంధకాలు సంపూర్ణంగా ప్రతి ఒక్కరు విడుదల కలుగునుగా. అవన్నీ యేసు నామములో లయమైపోవును గాక. నీ దగ్గర నుంచి వాటికి తీర్పు వచ్చును గాక. యుద్ధం యెహోవాదే, కనికరించి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని చేతులకు అప్పజేయి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడినే ప్రార్థనలు ఏకీవిస్తున్న ఇక ముందు ఏకీపించబోతున్న, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారికి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులకి, సంఘ పెద్దల పరిచయ విశ్వాసులకి, అలాగనే ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ పరిచర్యకు, ప్రభు కృపను బట్టి ప్రారంభించబడిన సంఘాలకు, సంఘ బిడలకు, సహకారులు, సహదాసులకు, వారి కలిగిన చరస్థిర ఆస్తులు, పసిబిడ్డల మొదలు పెద్దల వరకు అందరికీ నిత్యత్వము చేరుపర్యంత ఆ కాలము చూడై ఉండి క్రీస్తు న్యాయపీఠం ఎదుటి కూడా నా ప్రియురాల, నా సుందరి, నీవు సుందరివి, నీవు సుందరివి అని చెప్పానైనా బడా మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు ఇచ్చి నిత్యత్వంలో ప్రవేశం కలుగు చేసి వధువుల ఉన్నత స్థానంలో నిలవబెట్టి అత్యున్నత సింహాసనం మీద ఆయన మనం ఆసీనులో యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి ఆయన మహింపరిచే భాగ్యం ఆయన కృప ద్వారా మనందరికీ కలుగు చేయునుగాక. ఆమేన్. అలా కలుగు చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియ అవి ఏవైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును. వాటి విషయంలో, వారి విషయంలో యుద్ధం యెహోవాదే, యెహోవా ఈరే. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.